ఏ ఒక్కటి శరీరంలో తక్కువ ఉన్నా వారి దైనందిక జీవితంలో కుంటుపడుతుంది. అటువంటిది ఒక కాళ్ళు చేతులు విరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ఈరోజు సేవ చేసుకోవడం అంటే సాక్షాత్తు భగవంతుని సేవ చేసినట్లు భావిస్తున్నాం. నిజంగా ఇన్ని లక్షల జనాభాలో మా భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు దివ్యాంగులకు సేవ చేసుకునే భాగ్యం అనేది మాకు నిజంగా మేము మీకు సేవ చేశామనే దానికంటే సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకు మేము నిజంగా పాదాభివందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఆపం. నా పదవీ కాలం 2 సంవత్సరాల్లోనే నేను ప్రమాణ స్వీకారం రోజు చెప్పాను, మా భారత్ వికాస్ పరిషత్ కమిటీ సభ్యులము ఒక మిలిటరీ సైన్యంలాగా పనిచేసి రాష్ట్రంలోనే భారత్ వికాస్ పరిషత్ అంటే నంద్యాల శాఖను మించినది లేదు అనే విధంగా చేస్తానని ప్రమాణం చేశాను. ఆ విధంగా చేయగలుగుతాం, ఎందుకంటే మా కమిటీ సభ్యులు ఆ విధంగా ఉన్నారు. అలాగే దాతలు కూడా నంద్యాల పట్టణంలో విరివిగా ఒక ఫోన్ చేసిన వెంటనే మేము ఈ 48 మంది దాతలతో చందా సేకరిస్తే మేము అడిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 5-6 మంది దగ్గరికి వెళ్ళి అడిగాం. మిగతా వాళ్ళు ఫోన్లు అడుగుతూనే రాసుకోమని చెప్పారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనేది ఒకటి ప్రశ్నించుకుంటే ఎదుటివానికి మనం పొయ్యే లోపల ఎదుటివానికి మనం ఏమాత్రం మనం సహాయపడగలిగాం, ఎదుటివాన్ని ఏమాత్రం మనం సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలిగాం, మన దేశం కోసం ఏం చేశాం, మన ప్రాంతం కోసం ఏం చేశాం, మనం పుట్టిన గడ్డ కోసం ఏం చేశామని చెప్పి ఆలోచించుకోవాలా. ఆ చనిపోయే లోపల మనం వచ్చిన సేవా కార్యక్రమాలు నిజంగా కూడా ఈరోజు ఎక్కడో సిరివెల్లలో పుట్టి ఈరోజు నంద్యాలకు యోగా కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి భారత్ వికాస్ సేవాశ్రమ ఆధ్వర్యంలో అయితేమి, ఆయుష్ యోగా సేవా కార్యక్రమంలో అయితేమి, ఈ సేవా కార్యక్రమాలు నిజంగా కూడా చేపట్టడం అనేది ఒక అభినందనీయం. రెండో వైపున మిత్రులు లేదా ఆ కార్యక్రమం పట్ల అవగాహన కూడా సాధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే భారత వికాస్ పరిషత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందించదగ్గ విషయం. భారత వికాస్ పరిషత్ చాలా గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అది అఖిల భారత స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. నంద్యాలలో అలాంటి సంస్థకి లీడ్ చేస్తూ సంస్థ ద్వారా మంచి కార్యక్రమం నిర్వహించుకునేటువంటి అవకాశం ఆనంద గురించి వారి మిత్రులందరికీ లభించినందుకు నిజంగా ఇదొక మంచి అద్భుతమైనటువంటి అవకాశంగా భావించాలి. నేనున్నాను, భారతదేశంలో ఎవరు మానసికంగా వికలాంగులు కారు. ఏదైనా ప్రమాదవశాత్తు కానీ పుట్టుకతో కానీ వికలాంగులైతే నా దేశం వారికి అండగా ఉంటుందని చెప్తూ నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల హక్కులు వికలాంగుల కోసం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యనే ట్రైసైకిల్స్ ఎలక్ట్రికల్ ఇవి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక పథకం పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆనంద్ గురూజీ గారు ఎంతో మందిని వారి వివరాలు సేకరించి దాతల దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేస్తున్నారంటే మరి మంచి చేసే వారికి తప్పకుండా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. వారికి కొంత నరదిష్టి ఉంది. మనమందరం ఏం చేయాలంటే వారు మనకు అవయవాలు దానం చేసి మీరు వ్యక్తిగతంగా నిలదొక్కుని మీ కుటుంబానికి మీరు ఆసరాగా ఉండేలాగా చేస్తున్న వారందరూ కూడా వారికి ఆ నరదిష్టి పోయేలాగా మీరందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఎవ్వరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక వికలాంగుడు పడే బాధ ఎవ్వరు పడకూడదు. వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలా. ఎందుకంటే ఇటువంటి కాళ్ళు వేసుకొని ఆర్టిఫిషియల్ లెగ్స్ వేసుకొని బాగుండాలా, మామూలు మనిషిగా ఉన్నట్టు ఫీల్ కావాలని చెప్పేసి నేను కోరుతున్నా. గతంలో ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు ఎస్పీ రెడ్డి గారు ఆయన ఫ్యాక్టరీలు ఇస్తున్నారని చెప్పి తండోపతండాలుగా పోయేవాళ్ళు. అదే విధంగా ఈ భారత వికాస్ పథకం కూడా అందరూ వచ్చి ఇటువంటి ఆర్టిఫిషియల్ లెగ్స్ తీసుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దీనికి గురుజీ డబ్బు దానికంతా అదే వస్తుంది. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే డబ్బు దానికంతా అదే వస్తుంది. ఎప్పుడు వెనకంజ వేయకండి గురూజీ, మేమందరం వెనకుంటాం. నీ వెనక 100 మంది ఉండి నడిపిస్తాము. మీరేం భయపడవద్దు. ఇటువంటి కార్యక్రమాలు చేయించండి.